ఇండియాకి ఒక పెద్ద హెడేక్ మన ట్రావిస్ హెడ్ అనమాట. టెస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సెంచరీ, అండ్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ, అండ్ మొన్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా సెంచరీ. ఈ హెడేక్ మనకు బాగా ఇబ్బంది పెడుతుంది. అండ్ ఈ హెడ్ని అవుట్ చేయడం వల్ల, అండ్ నేను ఐపీఎల్లో చూసిన దాని ప్రకారం అండ్ కొన్ని వీడియో అనాలిసిస్ ప్రకారం ఏంటంటే హెడ్ ఆఫ్ స్టంప్ అండ్ మిడిల్ అండ్ ఆఫ్ స్టంప్ మీద పడే అవుట్ స్వింగ్ బాల్స్ చాలా ఇబ్బంది పడతాడు. అండ్ ఆ అవుట్ స్వింగ్ బాల్స్ అప్పుడు తను కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు అనమాట. సో తను అవుట్ చేయడానికి రేపు ప్లానింగ్ ఏంటంటే ఆఫ్ స్టంప్ మీద అవుట్ స్వింగ్ అవుతూ వెళ్ళే బాల్స్ తన కొద్దిగా ఇబ్బంది పడతాడు. అండ్ ఎక్కువ తనకు రూమ్ ఇవ్వకూడదు. రూమ్ ఇస్తే స్క్వేర్ కట్లు ఆడతాడు. లెగ్ సైడ్ వేస్తే ఇంకా ఫుల్ షాట్లు అవన్నీ ఆడతాడు. అండ్ అవుట్ స్వింగ్ బాల్స్ వేస్తాను. మీరు గమనిస్తే T20 వరల్డ్ కప్లో కూడా మన ఎవరో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్, తన పేరు నవీన్ ఉల్ హక్ అవుట్ స్వింగ్ బాల్కి తను బౌల్డ్ అయ్యాడు. అవుట్ స్వింగ్ అంటే తెలిసిందే, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లీవ్ అవుతూ ఉంటుంది. అదే రైట్ హ్యాండ్ బౌలర్ అయితే తన న్యాచురల్ ఇన్ స్వింగర్. సో ట్రావెల్ సైడ్కి మనం ఎక్కువ అవుట్ స్వింగ్ వేస్తూ ఉండాలి. అవుట్ స్వింగ్ కూడా మనం ఏంటంటే ఫుల్ లెంత్ వేస్తే డ్రైవ్ కొడతాడు. సో గుడ్ లెంత్లో అవుట్ స్వింగ్ వేస్తే తను కొద్దిగా స్ట్రగుల్ అవుతాడు. అండ్ నేను గమనించింది ఏంటంటే 23 T20 సిరీస్లో తను లెగ్ స్పిన్లో గూగ్లీకి కొద్దిగా ఇబ్బంది పడ్డాడు అనమాట. సో రేపు కనుక మన వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్ అంటే తనకి ఎక్కువ గూగ్లీస్ అంటే రైట్ హ్యాండ్ లెగ్ స్పిన్నర్ లేసి గూగ్లీస్ అంటే తనకి లీవ్ అవుతుంది కదా. ఆ మ్యాచ్లో ఒక మ్యాచ్ తను బౌల్డ్ అయ్యాడు. రేపు కనుక వరుణ్ చక్రవర్తి ఉంటే తనకి రూమ్ ఇవ్వకుండా గూగ్లీస్ వేయాలి. ఇంకా మన స్టీవ్ స్మిత్కి తెలిసిందిగా ఇన్ స్వింగ్ వేస్తే కొద్దిగా స్ట్రగుల్ అవుతాడు. రేపు ట్రావెల్ సైడ్ని అంత త్వరగా వచ్చేస్తే మనకు అంత గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూడాలి రేపు రోహిత్ శర్మ ప్లాన్ ఎలా ఉంటుందో. అండ్ నాకైతే హర్షదీప్ సింగ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది టీంలో. ఎందుకంటే హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి తనకి న్యాచురల్ వాళ్ళు ట్రావెల్ సైడ్కి బయటకు వెళ్ళే వాళ్ళు. తను ఐపీఎల్లో కూడా ట్రావెల్ సైడ్ని 2 times అవుట్ చేశాడు. ఒకసారి బౌల్లో ఒకసారి క్యాచ్ అనమాట. మేబీ రేపు హర్షదీప్ సింగ్ లేకపోతే ఒక హర్షిత్ రానానే. ఇంకా మీకు గుర్తుందా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక బాల్తో క్లీన్ బౌల్ చేశారు ఫస్ట్ టెస్ట్లో. అలాంటి బాల్స్ ట్రావెల్ సైడ్కి వేస్తూ ఉండాలి. చూడాలి రేపు మన వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటుంది ట్రావెల్ సైడ్ మీద.